కేసులు పెట్టండి, లోపలేయండి, బొక్కలు వేయండి అని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు పోలీసు వారు శాంతియుతంగా రైతులతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మేము పిలుపునిస్తే శాంతియుతంగా మీరు ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గ్రామాల నుంచి రైతులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట అడ్డుకున్నారు. ఆటోల్లో వచ్చినా, బైకుల మీద వచ్చినా, బస్సులో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు. ప్రతి చోట ఈరోజు మీ మేర మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరించడం జరిగింది. ఈరోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రైతాంగం గారు ఈరోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా, ఎంతమంది ఆపినా మేము వెళ్తాము. రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము. ఈరోజు ఎందుకు ఇంత భయం? ప్రజలంటే భయమా? రైతులంటే భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా? ఎవరంటే భయం మీకు? శాంతియుతంగా మేము వస్తామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను. సమాధానం చెప్పండి. ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు. మిర్చి రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, ఈరోజు యూరియా అందక కానివ్వండి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు రైతాంగం వచ్చింది. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రైతు భరోసా అందజేసేవారు, ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళు. ఏ చిన్న కష్టం వచ్చినా సచివాలయం సిబ్బంది కానివ్వండి, ఆర్బీకేలో సిబ్బంది కానివ్వండి, రైతాంగానికి అండగా ఉండేది. ఈరోజు ఎవరున్నా రైతుల గురించి పట్టించుకునేవాళ్ళు. మీరు చెప్పిన అన్నదాత సుఖీబావ గారా సరిగ్గా ఇవ్వకుండా రైతులని మోసం చేసి దోచుకోవడం ప్రభుత్వం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా మీరు చెయ్యాలి అని చెప్తే అంతా బాగానే ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు, రైతులందరూ బాగున్నారని చెప్పని ఈరోజు అది అబద్ధాలు చెప్పే పరిస్థితి. కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పని పట్టించుకోకుండా